చూడండి, ఎవరు తగ్గద్దు ఎవరు చెల్లాడితే 1 2 3 ఎవడు తగ్గద్దు. చిక్ చాంగ్ 30.8 చాంగో రామా చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి. దేవి చాంగో ఇది దెబ్బలు పడతాయి చేస్తానా. సూర్య భగవానుడికి, గంగామాయకి, మానసాదేవికి, కొండ మీద ఉన్న చండీమాయకి. ఎంత బాగుందన్న గంగమ్మ, ఎన్ని పాయిలో ఎన్ని మెలికలో. వచ్చేసామాతకి జై, మానసాదేవికి జై, హరిద్వార్కి జై. గంగమ్మ వచ్చేసినాం. జై మానసాదేవికి జై. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిద్వార్లోని మానసాదేవి కొండపై నుంచి తీసిన మానసాదేవి కొండ కింద దృశ్యం, గంగానది పరివాహ ప్రాంత దృశ్యం. ఆ గంగానది పరివాహ ప్రాంతం ఎంతో అందంగా ఉన్నది. గంగానది ఒడ్డున పచ్చని చెట్లు, గంగానది ఒడ్డునే ఈ గృహ నివాసాలు కట్టుకున్నారు. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మన హరిద్వార్లో ఈ దృశ్యం అంటే మానసాదేవి కొండపై నుంచి తీసినాం. ఎలా అద్భుతంగా అందంగా ఉన్నదో చూడండి. ఆ గంగానదికి ఆనకట్టలు కట్టిండ్రు. అంటే గంగానది ప్రవాహం వస్తుంది కదా ఉద్ధృతంగా వచ్చిన ప్రవాహాన్ని స్లోగా పంపివ్వడానికి ఆనకట్టలు కట్టిండ్రు. చాలా అద్భుతంగా ఉంది గంగానది. మానసాదేవి కొండపై నుంచి కింద గంగానది పరివాహ ప్రాంతం, ఆ పచ్చని చెట్లు, ఇండ్లు, అందమైన ఇండ్లు, అందమైన గంగ అలా పారుతూ అలా అందంగా కానొస్తున్నది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది మానసాదేవి గుడి. మానసాదేవి గుడిపైకి వచ్చేసినాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరాఖండ్లోని మానసాదేవి గుడి. ఎలా భక్తులు నిండుగా ఉన్నారో చూడండి. అమ్మో వద్దు గురుజీ, మళ్ళీ ఉన్నది పోతే ఇంకేంలా. చూడండి, కాసేపు వాయుముడి చాంగోయే అలజీ తీరేనా. చూడండి, హరిద్వార్ గంగానది అందాలు చూడండి. మానసాదేవి యొక్క దర్శనం చేసుకుని దివ్యంగా భవ్యంగా కిందకి దిగుతున్నాం. ఈ చల్లని వేళ, ఈ ప్రదోష వేళ అమ్మ మన యందుంది. చూడండి, దీపాలతో మెరిసిపోతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ హరిద్వార్ ధామాన్ని చూడండి. గంగా తరంగాలతో అలా మెరిసిపోతూ అలా ఉయ్యారాలు పోతూ ముందుకు సాగుతున్నటువంటి ఈ దివ్యధామం, ఈ హరిద్వారాన్ని చూడండి. సప్త మోక్షపురుల్లో ఒకటైనటువంటి ఈ హరిద్వారాన్ని చూడండి. అయోధ్య మధుర మాయా, కాశీ కాంచీ అవంతిక. అయోధ్య మధుర మాయా, అయోధ్య మధుర అంటే కృష్ణుడు రాముడు పుట్టిన స్థలాలు. మాయా అంటే హరిద్వారమే, హరిద్వారాన్ని మాయా అంటారు. సో మాయాపురి అంటారు దీన్ని. అలాగా పురుల్లో మూడోదైనటువంటి ఈ యొక్క మోక్షపురి అయినటువంటి, ఎందుకు మోక్షపురి అన్నారంటే అజామిళ్ళు ఇక్కడే తపస్సు చేసి రెండో ఛాన్స్ ఆయన మరి చావుకు దగ్గరికి వెళ్ళి వచ్చి హరిని పొందినటువంటి స్థలం ఇది. కాబట్టి హరిద్వారము. అందుకని ఆనందించండి, ఆస్వాదించండి, అనుభవించండి. అదిగో ఆ కొండపైన చండీదేవి వెలుగులతో విరాజిల్లుతున్నది. ఆ కింద గంగామాతతో కూడినటువంటి ఈ హరిద్వార నగరం అలా మెరుస్తూ ఉంది. ఇదంతా హిందువులు మెజారిటీ ఉన్నంతకాలం మాత్రమే సాగుతుంది. ఒక్కసారి మనం లెస్ అయ్యామా ఇంకా బ్లిస్ ఉండదు, మెస్సే. గుర్తుపెట్టుకోండి ఆయన హిందువులారా, మెజారిటీగా ఉండండి, బలంగా ఉండండి. అదొక్కటే మన రక్షిస్తుంది. రాజకీయంగా బలంగా ఉండండి, ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి, ఆర్థికంగా బలంగా ఉండండి, తెలివిగా ఉండండి, జ్ఞానము ధనము అన్నీ సంపాదించండి. బలం ఒక్కటే జీవనము, బలహీనతే మరణము. ఇదే మా యొక్క అనుశాసనం.
ఇదే గుర్తుపెట్టుకున్నానా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, జై మహాకాల్, జై మహాకాల్, జై హరిద్వార్. గురుగారు దిగండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మేము దిగిన రోప్వే దృశ్యం ఎక్కడ అంటే మానసాదేవి కొండపై నుంచి. మానసాదేవికి జై.